మూలిగే నక్క మీద తాటి పండు పడడంలాగా ఓ పక్కన అమెరికానేమో టారిఫ్‌ల ఆహ్, దాడి చేస్తే తట్టుకోలేక విలవిల్లాడుతున్నటువంటి చైనా ఆర్థిక సంక్షోభంలో పడితే, ఇదే సందర్భంలో బడా బడా బ్రిడ్జిలు కట్టడం, బడా బడా రిజర్వాయర్‌లు కట్టడంలో మమ్మల్ని మించినోళ్ళు ఎవరూ లేరు. ప్రపంచానికి మేమే పాఠాలు నేర్పగలమని చెప్పుకొచ్చినటువంటి చైనా, ఇప్పటిదాకా అట్లాంటి అనేక ప్రాజెక్టులు చెప్పుకొచ్చింది. అందులో బీజింగ్‌కి సంబంధించినటువంటి చబోయి రివర్ బ్రిడ్జ్ అనేటటువంటి చాలా కీలకమైనటువంటిది షున్యీ డిస్ట్రిక్ట్‌లో ఈ నెల 23వ తారీఖు అనగా ఇవాళ 29కి వచ్చేసాం. 23వ తారీఖుననగా ఈ చెబోయి రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు బయటకొస్తున్నాయి. అదంతా పొగ సూరిపోయింది. అలాగని చెప్పేసి అదేదో పేల్చారు ఎవరో అని చెప్పడానికి వీల్లేదు. బట్ అదంతా మంటలకి చేరుకుని అంటే అది బ్రిడ్జి మధ్యలో కూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అది ఎవరన్నా దాంట్లో ఏదన్నా కాలడం వలన తేడా వచ్చిందా? లేకపోతే ఏం జరిగిందన్నటువంటి తెలియట్లేదు. చైనా మాత్రం అధికారికంగా దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు.